అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. సో మన ఛానల్లో మరొక కంటెంట్తో ఒక విషయాన్ని చెప్పడానికి ఒక అవగాహన కోసం, సో లేదా ఇంకొక విధంగా కూడా అనుకోవచ్చు, ఈ విషయాన్ని గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. మేమెట్రా మీతో డిస్కషన్ చేసామంటే నేను చెప్పే విషయం ఉంటుంది కదా, సో అదేది మీకు అర్థమైన కొన్ని విషయాలు, ఎందుకంటే అన్నీ అర్థం కావు కదా, సో కొన్ని విషయాలు డౌట్లు ఉంటాయి. సో ఆ విషయం ఏంటంటే ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఆ విధంగా మన ఇద్దరం డిస్కషన్ చేసుకుందాం, మీరు నేను వ్యూవర్స్ అని నేను అంటున్నా. సో విషయం ఏంటంటే, చాలా రోజుల నుంచి ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి ఉండదు కదా ఇంతకుముందు గత ప్రభుత్వంలలో. ఎందుకంటే మనకి సో అందుకోసమని ఈ యొక్క ఇంతకుముందు గౌరవప్రదంగా ఉండాలి, జనాలు వాళ్ళ దగ్గరికే మన పథకాలు అందించాలా లేదా వాళ్ళకి సేవ చేయాలా అనే అంశం ఎక్కువగా అజెండా తీసుకొని గత ప్రభుత్వం మనకి లేదా జనాలకి ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది తీసుకొచ్చింది. ఏందయ్యా ఈ వాలంటరీ వ్యవస్థ మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం అందించే యొక్క పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ పథకాలు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎందుకంటే మనం సహజంగా అప్లికేషను ఇచ్చేవి లేదా అప్లికేషన్ చేసేవి చిన్నవి ఉంటాయి కదా, అందరూ చదువుకోవాల్సిన అవసరం అంటే అప్పుడు కాలంలో కొంతమంది చదువుకోలేదు, ఆర్థిక పరిస్థితి రీత్యా లేదా కొన్ని కారణాల వల్ల. సో అందుకోసమని జనాలకు ఉపయోగపరంగా ఉంటుందని, లేదా పనికి వెళ్ళడం వల్ల అప్లికేషన్ రాయడానికి కుదరలేక అనేక రకమైన కారణాలు కొన్ని లేదా అనేకం. సరే విషయానికి వద్దాం. సో అందువల్ల పథకాలు అనేవి జనాలకి అందడానికి ఒక వాలంటరీ వ్యవస్థ అనేది, ప్రభుత్వం అందించే పథకాలు అందించడానికి అనేది గత ప్రభుత్వం అనేది తీసుకొచ్చినారని అజెండాగా చెప్పుకొచ్చింది. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఎంతమందికి జనాలకి ఉపయోగకరంగా ఉంది, సో లేదా ఎంతమందికి ఉపయోగపడినరు లేదా ఉపయోగపడుతున్నారు అంటే, ఇప్పుడు మనకి వాలంటరీ వ్యవస్థ ఈ ఆగస్టు 15వ తారీఖుతో ఒక కాంట్రాక్టు అనేది అయిపోయింది. సో అందుకోసమని ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది లేదు. అందుకోసమని సో ఇంతకుముందు జరిగిన విషయాల గురించి మనం కొన్ని విషయాలు నా యొక్క మనసులో లేదా నా అభిప్రాయాలు మీకు తెలియజేస్తాను. మీరేమైనా అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏందయ్యా ఈ వాలంటరీ వ్యవస్థలు ఇన్ని రోజులు, గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన కొన్ని లేదా అనేకము లేదా జనాలకి సంతృప్తికరంగా ఉన్న సేవలు ఏందయ్యా అంటే, నమ్మకంగా క్యాస్ట్ సర్టిఫికేటు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చేసి పెడుతున్నారు నా అభిప్రాయం. సో నేను కూడా ఒక పంచాయతీకి లేదా ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో నాకు తెలిసిన ఒక వాలంటరీగా ఉన్నాను. సో అందుకోసమని నేను వాలంటరీని తప్పు పడటం లేదు, లేదా వాలంటరీగా ఉండి కూడా వాళ్ళని తప్పు పడుతున్నానని అదేం లేదు. జస్ట్ ఈ విధంగా జరిగినది లేదా ఈ విధంగా అని అభిప్రాయం, జస్ట్ నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా జనాలకి. సో అందుకోసమని, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ కదా జనాలకి, సో పథకాలు అనేవి మనకి అందినయా లేదా. సో మెయిన్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే ఈ యొక్క వ్యవస్థలలో అట్లా పొరపాట్లు జరిగినాయని నేను తప్పు పడటం లేదా గవర్నమెంట్ని తప్పు పడటం లేదు, ఇది లేదు. మనం కేవలం వాలంటరీ వ్యవస్థ గురించి నా యొక్క కామెంట్ తెలియజేస్తా ఉన్నా, నా యొక్క అభిప్రాయం. సో ఈ పథకాలు అనేవి వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చి ఒక అప్లికేషన్ తీసుకొని పోయి వాళ్ళు కసి చేసి వాళ్ళ ఒక 50 మందినో లేదా వాళ్ళ 100 మందినో సంతృప్తి పరిచినరో అంటే యొక్క ప్రభుత్వ సేవలు అందించారో లేదో తెలియదు. సో మీకు ఎంతమంది అయితే మీ యొక్క గ్రామాలలో అందించారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫలానా ఒక వాలంటరీ పేరు కూడా అవసరం లేదు, ఫలానా ఒక వాలంటరీ సో ఇబ్బంది లేకుండా మాకు ఒక వ్యవస్థలను మాకు ఉపయోగపరిచండి అనేవి తెలియజేస్తే మాకు కూడా ఇంతమంది మేలు చేశారు అనే ఉంటాయి. ఎనివే మొత్తానికైతే నేను నా యొక్క పంచాయతీలలో జరిగే ఒక పథకాలు అనేవి నాకు తెలిసి నేను ఉన్నన్ని రోజులు, ఇన్ని రోజులని కాదు, నేను ఉన్నన్ని రోజులు సేవలు అనేవి 1, 2 సార్లు మిస్ అయినా, 2, 3, 4 సార్లు అయినా, 3వ సారి అయినా ఖచ్చితంగా అందించిన. నేను చెప్పుకోవడం కాదు కానీ చెప్తేనే కదా కొన్ని విషయాలు తెలిసేది ఆ విధంగా. సో నా విషయం తీసి పక్కన పెట్టి ఆ విషయాలు తెలియజేద్దాము. ఇందులో మెయిన్ అంశం ఏంటంటే, చాలామందికి చదువుకోవడం రాదు, పింఛను మెయిన్ అజెండా ఏంటంటే, చాలామంది పింఛను ఇలా వాలంటరీ తీసుకుంటున్నారు అని వార్తలు అనేవి బయటకు వచ్చినాయి. మనం అనేది కాదు కానీ వార్తలు.
అన్నట్టు జనాలు చెప్పడం జరిగింది. పథకాలు తీసుకోవాలంటే కొంత అమౌంట్ అడుగుతున్నారు. ఇది కూడా మనం అనేది కాదు, జనాలు అనడం. మూడో విషయం ఏంటంటే పథకాలు అందించిన అప్లికేషన్లు వాళ్ళ యొక్క వర్గానికో లేదా వాళ్ళకి నచ్చిన వాళ్ళకో పెట్టుకోవడం జరిగినది అని అనేది. ఇది కూడా నా యొక్క అభిప్రాయం కాదు, జనాల యొక్క అభిప్రాయం, వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ 2-3 అంశాల గురించి మాట్లాడుకుందాం. ఏమైనా మీకు స్వచ్ఛదనంగా చేసిండ్రో నాకు ఇబ్బంది ఏం లేదనుకోండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ అభిప్రాయాలన్నీ కేవలం సహజంగా మన ఛానల్లో మనం క్యాజువల్గా ఒక అభిప్రాయం చెప్పడం వరకే, ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. సో ఫలానా వాళ్ళు చేసినారని అందరు నేను ఏమంటాం లేదు, జరిగినదని కేవలం ఒక్క మాటే. సో అంతేకాకుండా ఈ యొక్క వాలంటీర్ అనేది చాలామంది కూడా ఇట్లా పెద్దవాళ్ళని గౌరవించకుండా, పద్ధతి లేకుండా చాలా విషయాలు చేసినారని కూడా బయటకు వచ్చింది. సో అందుకోసమని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే వాలంటీర్ని ఒక పంచాయతీలో 20 మందిని 15 మందిని కాకుండా ఒక 5గురిని తగ్గించే విధంగా, అంటే వాళ్ళకి 10,000 శాలరీ పెంచి ఉద్యోగ భద్రత కల్పించి, అంతేకాకుండా వీళ్ళు ఎక్కువ మండల స్థాయిలో పనిచేసే విధంగా ఉండాలి అని కొన్ని పేపర్ల ప్రకటనల ద్వారా మనకి లేదా నాకు తెలిసిన అంశము. అంతేకాకుండా వీళ్ళకి మెయిన్ ఏంటంటే సేవలు అందించడంలో ఎటువంటి పొరపాట్లు జరిగినా వాళ్ళని తీసేసి వెంటనే ఇంకొకరిని పెట్టే విధంగా వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. ఆ వాలంటీర్ని పేరు తీసేసి ప్రజా వాలంటీర్, అంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వర్షన్లో వాళ్ళ పేర్లు అనేది పెట్టడం జరిగింది. అంటే ఇంకా అఫీషియల్గా రాలేదు, కానీ మన యొక్క అందిన సమాచారం పేపర్ ప్రకటన చూసుకుంటే నాకు తెలిసి ఐ హోప్ చాలామంది ఒక వాలంటీర్స్ అనేవి మనస్ఫూర్తిగా సేవలు అనేవి అందించిండ్రు. ఒక్కరో ఇద్దరో కొంతమంది చేసినారని నాకు తెలుసు, కానీ మనమేమో ఎవరినేమంటాం లేదు, ఎవరు విజ్ఞత కొద్దీ మనం వదిలేయడమే మేలు. నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళల్లో కూడా చాలామంది ఒక పర్సనల్ విషయాలు అనేవి మనసులో పెట్టుకొని జనాలలో కూడా ఇబ్బంది పెట్టినారని ఒక జనాల అభిప్రాయం, నాది కాదు, జనాల అభిప్రాయం. సో అంతేకాకుండా ఈ విధంగా పథకాలు అందించకుండా వాళ్ళ యొక్క అప్లికేషన్ దరఖాస్తు తీసుకునేట వాళ్ళ యొక్క పూర్తిగా అందాల్సిన పథకాలు అందకుండా కూడా చేసినారని జనాల అభిప్రాయం, నాది కాదు, కేవలం జనాల అభిప్రాయాలు నేను చెప్తా ఉన్నా. సో అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కువ పింఛన్ ఇచ్చే సమయంలో కూడా చాలామందిని కూడా వెయిట్ చేయించి ఇలాంటివి చేయడం అనేది కూడా జరిగింది. కొంతమంది నిజాయితీగా మంచిగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నా దృష్టికి వచ్చింది, జనాలు ఇలా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ వ్యవస్థ అనేది జనాలకి ఉపయోగపడిందో లేదో మీ యొక్క అంశాలు అనేవి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అన్న విషయాలలో ఎవరిని ఇబ్బంది పెట్టి ఉంటే దయచేసి పొరపాటు పడకండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనటం లేదు. మంచిగా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎవరిని ఎంత తప్పు లేదు. కేవలం కొన్ని నిమిషాలు చర్చించడానికి మాత్రమే, అంతకుమించి ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇంకా ఉద్దేశాలు లేదా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సమాధానం ఇవ్వడానికి నేను కామెంట్ రూపంలో తెలియజేస్తా. ఓకే, ఎనీవే ఈ వీడియో మొత్తానికైతే మీకు బాగా ఉపయోగపడిందని కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఎప్పుడైనా జనాలకు ఉపయోగపడే విధంగా ఉపయోగాలు ఉంటుందని కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ బై బై.